మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాత్రం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో డిసిసి మాజీ జిల్లా అధ్యక్షురాలు కోకిరాల సురేఖ పాల్గొన్నారు. వారిని అడిగితే చెప్పండి మేడం, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎలా జరిగాయి? మన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు దేశ ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో గత్యంతరం లేని పరిస్థితిలో 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టడం జరిగింది. అయితే ఆ రోజటి నుండి ఈ రోజటి వరకు కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసం దేశ ప్రజల కోసమే పనిచేస్తూ ఉంది. ఇవాళ కొన్ని పార్టీలు మేమే నిజమైన దేశభక్తులం అని తెలియజేస్తున్నారు, కానీ నిజంగా వాళ్ళకు భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర అనేది లేదు. ఇవాళ ఆ రోజు నెహ్రూ గారు మనకు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పూర్వ నాయకులు చేసిన పనులు కానీ ఆ రోజు వాళ్ళు ఏర్పరిచిన పబ్లిక్ సెక్టర్ కంపెనీలు కానీ అవన్నీ కూడా ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అమ్మి భారతదేశాన్ని కుహానా జాతీయవాదంతో వీళ్ళు మోసం చేయడం అనేది జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రం చూస్తే కూడా మన తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియమ్మ ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలన చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ మాత్రం దేశంలో మేమే అభివృద్ధి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పి బీజేపీ అంటుంది. దీనికి మీరే చెప్తారు? అసలు నిజానికి బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు ఏ రకంగా పెరిగినాయో ఒక్కసారి ఆలోచించండి. సామాన్యులకు బతకడమే కష్టమైపోతుంది. ఇప్పుడు డాలర్ ధర ఎప్పుడు లేనిది 90 రూపాయలకు పడిపోయింది. మన దేశ రూపాయి పతనం విలువ అనేది ఎట్లా జరిగింది అన్నది ఒకసారి చూడండి. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న అడవులను కొండలను అన్నింటిని కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఇప్పియాలని చూస్తుంది బీజేపీ. దేశంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పెట్టిందో పబ్లిక్ సెక్టార్లో ఆ కంపెనీలన్నింటిని కూడా మెల్లమెల్లగా ఆదాని పరం చేస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్న సంపద అంతా కార్పొరేట్ సంస్థలకు, ముఖ్యంగా ఆదానీలకు, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం మోడీ చేస్తున్నారు. దేశ ప్రజలందరినీ మోసం చేయడం కోసం మాత్రం ఓసారి రాముణ్ణి, ఇంకొకసారి ఇంకో కృష్ణుని, ఎవరినో దేవుళ్ళని తీసుకొచ్చి ఆ దేవుళ్ళు వీళ్ళే ఆ దేవుళ్ళకి అసలైన వారసులు అన్నట్టు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎమోషన్స్ మీద ఆడుకొని వాళ్ళ ప్రభుత్వాన్ని అధికారంలోకి వస్తున్నారు, అట్లనే ఓట్లు సంపాదిస్తున్నారు. నిజంగా ఈ దేశ ప్రజలకు మోడీ గారు చేసింది ఏం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు చేసినటువంటి ఉపాధి హామీ పథకం పేరు మార్పు అట్లా మీరు ఎట్లా చూస్తారు? అవును, దేశ ప్రజల స్వాతంత్రం కోసం ఆ రోజు గాంధీజీ గారు 1920 నుండి ఈ దేశ కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్వాతంత్ర ఉద్యమం కోసం కీలకంగా పనిచేసిందో ఆ పార్టీ నాయకత్వాన్ని గాంధీజీ గారు చేపట్టి తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, చౌరీ ఉద్యమం, ఇట్లా రకరకాల ఉద్యమాలతోని ఆయన దేశ ప్రజలందరినీ ఐక్యం చేసి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొడితే ఆయన అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతోని బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అన్న పేరు ఆ రోజు వాళ్ళని ఎల్లగొడితే ఇవాళ గాంధీ పేరు అనేది లేకుండా చేసి జాతీయ మన ఏదైతే మన్రేగా పథకం ఏదైతే ఉందో అది గాంధీజీ పేరు కూడా తీసేయడం అనేది నిజంగా అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ దీని గురించి ఉద్యమం అనేది చేస్తుంది. ఫైనల్గా ఈ జిల్లా ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? మేము కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు గారు ప్రజలందరి కోసమే ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నారు. మనం గత 2 సంవత్సరాల్లో చూస్తే పెద్ద పెద్ద పనులు కూడా ఇక్కడ అవడం జరిగింది. ఇక్కడ మహాప్రస్థానం కానీ, లక్షట్పేటలో
స్కూల్, గవర్నమెంట్ స్కూల్, కాలేజ్ కానీ, అలాగే అక్కడ ఒక హాస్పిటల్ ప్రారంభించడం కానీ, అలాగే ఇక్కడ మన మంచిర్యాల నడిబొడ్డున ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కానీ, అలాగే ఈ కాళేశ్వరం బ్యాక్ వాటర్తోని ఏవైతే ఇండ్లు మునుగుతున్నాయో అక్కడ కరకట్టల నిర్మాణం కానీ, అంటే కేవలం 2 ఏళ్లలోనూ ఎన్నో అభివృద్ధి పథకాలు అనేటివి ప్రేమ్సాగర్ రావు గారి ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తుండ్రు. ముఖ్యంగా ఆయన విద్య, వైద్యం మీద ఎక్కువ దృష్టి పెట్టి పనిచేయడం అనేది జరిగింది. సామాన్య ప్రజలకు కావాల్సింది ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉచితంగా వైద్యం చేయించడానికి, అట్లనే ఫీజులు కట్టి చదువుకోలేని సామాన్య కుటుంబీకులు కూడా వాళ్ళ పిల్లల్ని మంచి మంచి స్కూళ్ళల్లో చదివిపించే విధంగా విద్యా వైద్యం మీద కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమానికే పాటుపడుతుంది. అట్లనే ప్రేమ్సాగర్ రావు గారు కూడా ఈ ప్రాంత ప్రజల కోసం అంకిత భావంతో, చిత్తశుద్ధితోని ఆయన పనిచేయడం జరుగుతుంది. మన దండేపల్లి మండలంలో కూడా మన లిఫ్ట్ ఇరిగేషన్ కూడా రైతులకి సాగునీరు అందించడానికి, అలాగే మన ప్రాంతంలో ఇంతకుముందు తాగునీళ్ళకి ఎంత ఇబ్బంది ఉండేది ఎండాకాలంలో మీకు కూడా తెలుసు. నస్పూర్లో కానీ, మంచిర్యాలలో కానీ వాటర్ ట్యాంకర్ల ద్వారా ఎండాకాలంలో మనం నీళ్లు సప్లై చేసేవాళ్ళం. ఈరోజు రైతులకు తాగునీరు, సాగునీరు అందించడానికి కూడా ప్రేమ్సాగర్ రావు గారు కృషి చేస్తున్నారు. జైగా. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తానికి 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. దేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంస్కరణలే ఈరోజు దేశ అభివృద్ధికి మాత్రం తోడ్పడుతున్నాయి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం మరిన్ని అభివృద్ధి పథకాలను ప్రారంభించి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పి మనతో పాటు మాజీ DCC అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల నుండి.